వనపర్తి కాన్స్టిట్యున్సీలో సుమారు 44-45 కోట్లతో కొన్నిటికి శంకుస్థాపనలు చేసుకున్నాం, కొన్ని ఓపెనింగ్లు చేసుకున్నాం. ప్రధానంగా ఒక ఎంఆర్ఓ ఆఫీసు. ఈనాడు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి ప్రత్యేకంగా నేను చెప్పనవసరం లేదు. మార్పు కావాలని, అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని మీ అందరి కష్ట ఫలితమే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం. ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగ తమ్ముళ్లకు, రైతన్నలకు, ఆడబిడ్డలకు, బడుగు బలహీన దళిత గిరిజన మైనార్టీలకు ప్రతి మాటని ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్న దాంట్లో సరిపెడుతూ వ్యూహాత్మకంగా అనేక మంచి కార్యక్రమాలు ఎన్నికల ముందు ఏవైతే 6 గ్యారెంటీలు ఇచ్చామో ఈ 6 గ్యారెంటీల్లో చిత్తశుద్ధితో ఇప్పటికే 5 గ్యారెంటీలు పూర్తి చేశాం. భవిష్యత్తులో చెప్పనే కూడా చాలా చేయాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం లాగా మాటలు చెప్పకుండా ఆ మిగిలిన 13,000 కోట్లు కానీ ఇంకా అవసరమైతే ఒక 400-500 కోట్లు ఎక్కువైనా రైతన్నలకు తప్పకుండా ఈ ప్రభుత్వం ఇవ్వటానికి సిద్ధంగా ఉంది. ఆల్రెడీ పైలట్ ప్రాజెక్టుగా ప్రతి నియోజకవర్గాల్లో 2 చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా 238 ప్లేసుల్లో ఇప్పటికే పైలట్ ప్రాజెక్టులు చేశారు. ఈ రోజుతో పూర్తయింది. దసరా లోపే మిగిలిన అన్ని గ్రామాలలో ఒక అద్భుతంగా ప్రతి ఒక్క అర్హులైన వాళ్ళు అనేది కాకుండా పైలట్ ప్రాజెక్టు ఎలా కుటుంబ స్మార్ట్ కార్డుని ఇచ్చి ఈ కుటుంబ స్మార్ట్ కార్డులోనే మీ రేషన్ కార్డు కానీ, రేపు మీకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలన్నా కానీ, మీ సంక్షేమ కార్యక్రమాలన్నీ మీ హెల్త్ కార్డుతో సహా ఈ స్మార్ట్ కార్డు ద్వారానే మీకు అందించబోతుంది మన ఇందిరమ్మ రాజ్యంలో. ఇందిరమ్మ ఇల్లు కూడా ఈ నెలాఖరు లోపే అర్హులైన ప్రతి వారికి మొదటి విడతగా ప్రతి నియోజకవర్గానికి 4,000 ఇళ్లు తగ్గకుండా మన కల్వకుర్తి నియోజకవర్గానికి కూడా ఇవ్వబోతున్నాం. 2వ విడత మళ్ళీ ఇస్తాం, 3వ విడత మళ్ళీ ఇస్తాం. ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వంలో ఎలా అయితే ఇచ్చారో ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వబోతున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.